హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 92. ఆదికేశవ బిందు ఇద్దరు గాఢ నిద్రలో ఉండగా అప్పుడే ఆదికేశవ రూంలోకి ఇద్దరు రౌడీలు వచ్చారు. అదే సమయంలో ఆ ఊరిలోకి అడుగుపెట్టిన విక్రమ్ ఆదికేశవ్ వీళ్ళు వెతుక్కుంటూ వస్తున్నాడు. మరోవైపు మెల్లిగా ఆదికేశవ్ బెడ్ దగ్గరికి వెళ్ళి చెరో పక్కా నుంచొని ఒకరి వైపు మరొకరు సైగ చేసుకున్నారు ఇద్దరు రౌడీలు. ఇక ఇద్దరూ తమ వెనుక దాచుకున్న కత్తుల్ని తీసి ఆదికేశను పొడవబోతుండగా అప్పుడే టక్కున కళ్ళు తెరిచిన బిందు వాళ్ళని చూసి గట్టిగా అరిచింది. ఆ అరుపు ఆ బంగ్లా మొత్తం ప్రతిధ్వనించింది. ఎప్పుడెప్పుడు ఆదికేశవ అరుపులు వినిపిస్తాయా అని ఎదురు చూస్తున్న స్నేహలత, రవీంద్ర ఇద్దరూ ఒక్కసారిగా బిందు అరుపు వినగానే ఉలిక్కిపడ్డారు. ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆ రూమ్ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పటికే ఇంట్లో లైట్స్ అన్నీ వెలిగాయి. పనివాళ్ళు కూడా పైకి పరిగెడుతున్నారు. బిందు పక్కనే ఉన్న ఆదికేశవ్ కూడా ఆమె అరుపుకి ఉలిక్కిపడి లేచి తన గదిలో కనిపించిన ఆ ఆగంతకుల్ని చూసి, ఏయ్, ఎవర్రా మీరు, లోపలికి ఎలా వచ్చారు అంటూ పైకి లేచాడు. అది చూసిన ఆ రౌడీలిద్దరూ ఇలా అయిందేంటి అని కంగారు పడుతూ, ఎవరైనా వస్తే ఏంటి పరిస్థితి అని టెన్షన్ పడ్డారు. వెంటనే వాళ్లలో ఒకడు బిందు చెయ్యి పట్టుకొని మంచాన్ని దించి చెంపపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు బిందు ఇంకాస్త పెద్దగా అరిచి కింద పడింది. రేయ్, అది పసిపిల్ల, దాన్నెందుకు కొడుతున్నారు అంటూ ఆదికేశవ బిందు దగ్గరికి రాబోతుండగా అతన్ని నెట్టేసిన మరో రౌడీ బిందు జబ్బ పట్టుకొని పైకి లేపి చేతిలోని కత్తిని బిందు మెడకి పెట్టాడు. మరో రౌడీ వాడికి సపోర్టుగా ఉన్నాడు. అదే సమయంలో రవీంద్ర, స్నేహలతతో పాటుగా పనివాళ్ళు కూడా ఆ రూంలోకి వచ్చి అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యారు. అప్పటికే ఆదికేశవ తలకి మంచం కోటు తగిలి దెబ్బ తగలడమే కాకుండా రక్తం వస్తూ కింద పడిపోయాడు. బిందు మడికి కత్తుంది. అది చూసి స్నేహలతకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఏం చేయాలో తెలియక, రే రవి, ఏదో ఒకటి చేయరా, వాడింకా దాని మెడకి కత్తి పెట్టాడు అని ఏడుస్తూ కంగారుగా అంది. ఆ మాటతో, రే, మర్యాదగా తననుదులు అని అన్నాడు రవీంద్ర. నువ్వు చెప్తే నేను చెయ్యాలా అని అడిగాడు రౌడీ. ఆ మాటతో గుడ్లురిమి చూశాడు రవీంద్ర. వెంటనే రౌడీ ఆ చూపుకి భయపడి మేం తప్పించుకోవడానికి ఇలా చేయక తప్పదన్నట్లు సైగ చేశాడు. అది అర్థం చేసుకున్న రవీంద్ర తనకేమైనా జరిగితే చస్తావు అన్నట్లు సైగ చేయడంతో వాళ్ళు బిందువును అడ్డుపెట్టుకొని అక్కడున్న అందరి మధ్యలో నుండి నెమ్మదిగా ముందుకు నడిపిస్తూ అక్కడున్న వాళ్ళందరినీ పక్కకు జరగమని చెప్పాడు రౌడీ. దాంతో అందరూ ఓ పక్కకు జరగడంతో ఆ ఇద్దరు రౌడీలు బిందు మడికి కత్తిని అలానే పెట్టి వాళ్లతో పాటు బయటికి తీసుకెళ్లారు. వాళ్ల వెనకే రవీంద్ర, స్నేహలత వెళ్లారు. కింద పడి ఉన్న ఆదికేశవ దగ్గరకు ఇద్దరు పనివాళ్లు వచ్చి ఆయన్ని లేపి మంచం మీద పడుకోబెట్టారు. వెంటనే ఒకతను కిందికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక రౌడీలు బిందుని తీసుకుని వెళ్తూ ఉండగా బిందు భయంతో మావయ్య, అమ్మా అని ఏడుస్తూ అరుస్తోంది. తనను వదలండి అంటూ దగ్గరకు వెళ్ళబోయాడు రవీంద్ర. ఆగు, అక్కడే ఆగు, ఎక్కడికొస్తున్నావు, నువ్వు దగ్గరకొస్తే ఈ అమ్మాయిని చంపేస్తాను అని అరిచాడు వాళ్లలో ఒక రౌడీ. ఆ మాటతో రవీంద్ర అక్కడే ఆగిపోయాడు. వాళ్ళ మామయ్య ఆగిపోవడంతో వాళ్ళు తననేం చేస్తారోనని భయపడిపోయిన బిందు వెంటనే ఆ రౌడీని వెనక్కి నెట్టి ముందుకు రాబోయింది. కానీ ఆ ప్రయత్నంలో రౌడీ చేతిలోని కత్తి చాలా షార్ప్గా ఉండడంతో సడన్గా అది బిందు మెడపై కోసుకుపోయింది. దాంతో ఒక్కసారిగా అమ్మా అని అరిచింది బిందు. ఆ అరుపు పూర్తవ్వకముందే ఆమె గొంతు మూగబోయింది. అసలు ఆ క్షణంలో అక్కడ జరుగుతుందని ఏమాత్రం అలా ఎక్స్పెక్ట్ చేయని రౌడీలు షాక్తో బిందుని అలాగే వదిలేసి పారిపోవడానికి పరిగెత్తారు. స్నేహలత, రవీంద్ర పరుగున బిందు దగ్గరికి వెళ్లారు. బిందు బిందు అని పిలుస్తూ ఏడుస్తూ తన కూతుర్ని చేతిలోకి తీసుకుంది స్నేహలత. రవీంద్రకు కూడా తన మేనకోడల్ని అలా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. బిందు ఏడుపు విని గదిలో ఉన్న ఆదికేశవ్ కూడా పనివాళ్ల సహాయంతో కిందికి వచ్చి అక్కడ జరిగింది చూసి షాక్ అయ్యాడు. అప్పుడే ఆ ఇంటి సింహద్వారంలోకి అడుగుపెట్టిన విక్రమ్ పారిపోతున్న రౌడీలను చూసి వాళ్ల వెనకే వస్తున్న పనివాళ్లను చూసి ఏదో ప్రాబ్లం జరిగిందని వెంటనే గెస్ చేశాడు. పారిపోతున్న రౌడీలు అప్పుడే ఆ ఇంటి గేట్ ఎక్కబోతుంటే వెంటనే ఒకడిని పట్టుకొని లాగి ఒక్కటిచ్చాడు విక్రమ్. దాంతో వాడు కింద పడిపోయాడు. వెంటనే మరొకటిని కూడా పట్టుకొని లాగి వాడికి కూడా సేమ్ షాట్ ఇచ్చాడు. అంతే, వాడు కూడా కింద పడ్డాడు. అప్పటికే అక్కడికి వచ్చిన పనివాళ్ళు వాళ్ళిద్దరినీ పట్టుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆదికేశవ షాక్ నుంచి తేరుకొని బిందుని హాస్పిటల్కి తీసుకెళ్ళమని
రవీంద్ర స్నేహలతల మీద అరవడంతో అప్పటికి కానీ వాళ్ళు తేరుకొని రవీంద్ర 2 చేతులతో మేనకోడల్ని ఎత్తుకొని బయటికి వస్తుంటే కార్ కేస్ తీసుకొని వాళ్ళ వెనక్కి వచ్చింది స్నేహలత. ఆ ఇద్దరూ ఎవరిని పట్టించుకోకుండా బిందుని తీసుకొని కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సిచ్యువేషన్ ఏదో క్రిటికల్గా ఉందని అర్థమైన విక్రమ్ లోపలికి వస్తుంటే, ఎవరండి మీరు అని అతన్ని ఆపుతూ అడిగాడు ఒక వ్యక్తి. నేను ఆదికేశవ్ గారిని కలవడం కోసం వచ్చాను అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో కొంచెం అయోమయంగా చూస్తూ జరిగింది తలుచుకొని, ఇప్పుడే ఇంత జరిగింది, ఇప్పటికిప్పుడు మరి ఇతను ఎవరో తెలియకుండా లోపలికి పంపిస్తే ఎలా అని అతను ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన మరో వ్యక్తి, అయ్యా మీరెవరో కానీ సమయానికి వచ్చి మా బిందు అమ్మపై దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడానికి సహాయం చేశారు అని అన్నాడు. దాంతో విక్రమ్ విషయం అర్థం చేసుకొని, నేను ఆదికేశవ్ గారిని చూడాలి అని చెప్పాడు. సరే అయ్యా రండి అంటూ అతన్ని ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు ఆ వ్యక్తి. అదే సమయంలో బిందుకు జరిగింది తలుచుకొని ఆదికేశవ బాధపడుతూ కూర్చొని ఉన్నాడు. విక్రమ్ ఇంట్లోకి వచ్చి ఆదికేశవ ముందు నుంచున్నాడు. అతన్ని చూస్తూనే ఎవరు అన్నట్లు పక్కనే ఉన్న వ్యక్తి వైపు చూశాడు ఆదికేశవ. మీకోసమే వచ్చారయ్య గారు అని చెప్పాడు ఆ వ్యక్తి. నమస్తే అండి, నా పేరు విక్రమ్, నాకు మీ అమ్మాయి శివాని బాగా తెలుసు అని మాత్రమే చెప్పాడు విక్రమ్. ఆ మాటతో, ఓ మా శివాని తెలుసా, కానీ ఇప్పుడు మా అమ్మాయి ఇంట్లో లేదు కదా బాబు అని అన్నాడు ఆదికేశవ. తను త్వరలోనే వచ్చేస్తుంది అని చెప్పాడు విక్రమ్. సరే సరే, మీరు ప్రస్తుతానికి గెస్ట్ రూమ్లో ఉండండి, మనం తర్వాత మాట్లాడుకుందాం అని పక్కనే ఉన్న వ్యక్తి వైపు చూసి, ఆ బాబుకి గెస్ట్ రూమ్ చూపించు అని చెప్పి అతని వెనకే ఉన్న వ్యక్తుల వైపు చూస్తూ, ఆ వెధవలు దొరికారా లేదా అని అడిగాడు ఆదికేశవ. దొరికారయ్యా, ఇదిగో ఈ బాబుగారి వల్లే దొరికారు అని జరిగింది చెప్పాడు వాళ్ళలో ఒక వ్యక్తి. ఆ మాటతో ఆవేశంగా లేచి నుంచున్న ఆదికేశవ అక్కడే పక్కన డెస్క్లో ఉన్న రివాల్వర్ తీసుకొని, ఎక్కడున్నారు వాళ్ళు అని అంటూ బయటకు నడిచాడు. అతని వెనకే పనివాళ్ళు, ఆ వెనకే విక్రమ్ కూడా వెళ్ళారు. అప్పటికే పనివాళ్లంతా కలిసి ఆ ఇద్దరు రౌడీలను బాగా కొట్టి స్టోర్ రూమ్లో కట్టిపడేశారు. ఆదికేశవ వెళ్ళి వాళ్లకు గన్ పెట్టి, అసలు మీరు నా ఇంట్లోకి ఎందుకు వచ్చారా, ఏం చేయాలని వచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారు అని ఆవేశంగా అడిగాడు. ఆ మాటతో వాళ్ళు భయపడుతూ, మేము దొంగలమయ్య గారు, మీ దగ్గర బోలెడని డబ్బులు నగలు ఉన్నాయని బయట అందరూ అనుకుంటుంటే విన్నాం, అందుకే దొంగతనానికి వచ్చాం అని ఆ ఇద్దరు బుద్ధిగా చెప్పారు. ఆ మాటతో వెంటనే రివాల్వర్తో అతని భుజం మీద షూట్ చేసిన ఆదికేశవ, ఏంట్రా మీ కళ్ళకు నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా, దొంగతనానికి వచ్చిన వాడివి లాకర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మరి నా దగ్గరికి వచ్చి నన్నెందుకు చంపడానికి చూస్తున్నావు, మర్యాదగా చెప్పు, నిన్నెవరు పంపించారు అని అడిగాడు. ఆ మాటతో వాళ్ళు వణికిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ రౌడీలు. కానీ నిజం మాత్రం బయటికి చెప్పడం లేదు. దాంతో ఆవేశంగా మరోసారి వాళ్లను షూట్ చేయబోయాడు ఆదికేశవ. అప్పుడు విక్రమ్, ఒక్క నిమిషం అంకుల్ అన్నాడు. ఆ మాటతో విక్రమ్ వైపు చూశాడు ఆదికేశవ. అనవసరంగా మీరు బుల్లెట్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, వాడు చస్తాడు, అప్పుడు మీకు నిజమేంటో తెలీదు, మీరు షూట్ చేయకుండా ఉండడమే బెటర్ అంటూ పక్కనే పడి ఉన్న ఒక తుప్పు పట్టిన కత్తిని తన చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్. అది చూసిన రౌడీలిద్దరూ భయంగా చూస్తుంటుంటే వెంటనే ఆ కత్తితో బుల్లెట్ తగిలిన రౌడీకి కాకుండా మరొక రౌడీ తొడపై గట్టిగా గుచ్చాడు. దాంతో వాడు పెద్దగా అరిచాడు. ఆ అరుపుకి ఆ రూమ్ దద్దరిల్లింది. వాడు ఏడుస్తుంటే ఆ కత్తిని అటు ఇటు తిప్పాడు విక్రమ్. అంతే, వాడు ఆ నొప్పికి తాళలేక పెద్దగా అరుపులతో మొదలుపెట్టాడు. అది చూసి పక్కనున్న వాడికి భయం వేసింది. దాంతో వాడు వెంటనే వణికిపోతూ, సార్ మమ్మల్ని వదిలేయండి, నిజం చెప్తాను, అసలు మమ్మల్ని రా అని అంటూ ఉండగానే ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక బుల్లెట్ దూసుకొచ్చి వాడి పాయింట్ బ్లాక్లో తగిలింది. అంతే, వాడు కుర్చీలో నుంచి అలాగే వెనక్కి వాలాడు. అది చూసి అందరూ షాక్ అవుతుండగానే మరో బుల్లెట్ వచ్చి మరో రౌడీకి తగిలింది. దాంతో వాడు కూడా చచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన విక్రమ్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి చుట్టూ చూడగా అప్పుడే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి ఒకడు ఆ ఇంటి గోడ దూకి పారిపోతున్నట్లు కనిపించాడు. అతన్ని గమనించిన విక్రమ్ అతని వెనకే పరిగెత్తాడు. కానీ అర్ధరాత్రి కావడంతో అంతా చీకటిగా ఉండి వాడు దొరకకుండానే పారిపోయాడు. దాంతో విక్రమ్ తిరిగి వెనక్కి వచ్చాడు. అప్పటికే ఆదికేశవ ఆ ఇంటి బయట పనివాళ్లు వేసిన కుర్చీలో కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. విక్రమ్ కూడా వెళ్లడంతో అతనికి ఒక చైర్ వేశారు పనివాళ్ళు. అందులో కూర్చున్న విక్రమ్, వాడు దొరకలేదండి, తప్పించుకున్నాడు అని చెప్పాడు.
అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు మా ఇంటి మీద పడ్డారు? అయినా ఈ హత్యలేంటి? ఎందుకు ఈ మధ్య అన్నీ వింత వింతగానే జరుగుతున్నాయి? మొన్న ఆ మధ్య షిండే అని ఒక పోలీస్ ఆఫీసర్ మా ఇంటి వరకు వచ్చాడు. కానీ అతను మధ్యలోనే కనిపించకుండా పోయాడట. పోలీసులు ఇక్కడి వరకు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓ కూడా కనిపించకుండా పోయాడు. మొన్నటికి మొన్న మన ఊరిలో ఉండే ఆర్ఎంపీ రమేష్ కూడా మాయమైపోయాడు. ఇవన్నీ కాదన్నట్లు ఇప్పుడు ఏకంగా మన ఊరిలో నా ఇంట్లోనే ఇద్దరు దొంగలు రావడం, వాళ్ళని ఎవరో హత్య చేయడం జరిగింది. అసలు ఇక్కడే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని పైకి అంటూనే ఆలోచిస్తూ ఉన్నాడు ఆదికేశవ. అతని మాటలు విన్న విక్రమ్ చిన్నగా నవ్వి, ఇవన్నీ మీ దగ్గర జరుగుతాయి అంకుల్. ఎందుకంటే మీ వెనక వేల కోట్ల ఆస్తులున్నాయి. మరి ఆ ఆస్తులు దక్కించుకోవాలంటే అందరినీ భయపెట్టాలి. ప్రస్తుతం ఇక్కడ అదే జరుగుతుంది అని అన్నాడు విక్రమ్. ఆ మాట విని ఆదికేశవ షాకింగ్గా విక్రమ్ వైపు చూశాడు. అప్పుడే చుట్టూ ఉన్న పనివాళ్లు కూడా విక్రమ్ ఏం చెబుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. అప్పుడు విక్రమ్, చూడండి ఆదికేశవ గారు, మీరు మంచివారే కావచ్చు. ఈ ఊరి కోసం ఎన్నో చేసుండొచ్చు. అలానే ఈ ఊరిని మింగేసే ఒక పామును కూడా మీరు పాలు పోసి పెంచారు అని అన్నాడు విక్రమ్. ఆ మాట విన్న ఆదికేశవ, అసలేం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? నీకు నా గురించి, ఈ ఊరి గురించి ఏం తెలుసు అని అడిగాడు. నిజానికి విక్రమ్ మాటలకి ఆదికేశవ్కి కాస్త కోపం కూడా వస్తుంది. అది అర్థం చేసుకున్న విక్రమ్ చిన్నగా నవ్వి, మీరు కూల్ అవ్వండి అంకుల్, మరి కాసేపట్లో శివాని వస్తుంది కదా, అప్పుడు అన్ని విషయాలు స్వయంగా తనే మీకు చెబుతుంది అని అన్నాడు. ఆ మాటకు కొంచెం ఆలోచనగా చూస్తూ, అది సరే, ఇంతకీ నేను పాలు పోసి పెంచింది ఎవరిని అని సీరియస్గా చూస్తూ అడిగాడు ఆదికేశవ. ఆ మాటతో విక్రమ్ నవ్వి, అన్ని విషయాలు మీకు త్వరలోనే తెలుస్తాయి అంకుల్, ఇక మీరు ఎక్కువగా ఆలోచించకండి, మీ వయసుకు మీరు అంత స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని అన్నాడు విక్రమ్. ఇక దాంతో ఆదికేశవ ఏం మాట్లాడకుండా, సరే సరే, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. మీరేం చేస్తారు అంకుల్? నైట్ అంతా ఇక్కడే ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటారా ఏంటి అని అడిగాడు విక్రమ్. ఆ మాటకు ఆదికేశవ కొంచెం అసహనంగా చూడడంతో, చూడండి, నేను ఇక్కడికి పని లేక ఏమీ రాలేదు. మీ మీద అటాక్స్ జరుగుతున్నాయని తెలిసే మీకు ప్రొటెక్షన్గా ఉండడానికే వచ్చాను. సో మీతో పాటే నేను కూడా ఇక్కడే ఉంటాను అని పక్కనే ఉన్న వ్యక్తి వైపు చూశాడు విక్రమ్. ఆదికేశవ ఏం మాట్లాడలేదు. ఇక ఆ నైట్ అంతా విక్రమ్ ఆదికేశవ ఇద్దరూ ఆ ఇంటి ముందు అలానే కూర్చొని ఉన్నారు. మరోవైపు చాపర్లో ఉన్న అక్షర విండోలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తూ ఉంది. తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మలుపు తీసుకుంది. ముఖ్యంగా వరుణ్తో ఉన్న కాలంలో ఆమె అతన్ని గుడ్డిగా నమ్మడం, ఆ నమ్మకాన్ని వరుణ్ చిత్తుగా ఓడించడం, యూనివర్సిటీలో సీట్ కోసం తాను చేసిన ఫైటింగ్, ఆ తర్వాత విక్రమ్ సపోర్ట్, అన్ని దృశ్యాలు ఆమె కళ్ళ ముందు నిన్న మొన్న జరిగినట్లే కదులుతున్నాయి. అసలు విక్రమ్ అనే వ్యక్తి నా లైఫ్లోకి రాకుంటే నేను అనేదాన్ని ఈరోజు ఇలా ఉండేదన్నా? అతను నా వెన్నంటే ఉండి ధైర్యం ఇవ్వబట్టే నేను ఇంత స్ట్రాంగ్గా నా రైట్స్ కోసం ఫైట్ చేశాను. లేదంటే ఇంకా ఎక్కడో ఒక మూల ఉండేదాన్ని. హీ ఈజ్ మై సపోర్టర్, మై స్ట్రెంగ్త్, మై మ్యాన్, మై ఎవ్రీథింగ్ అని అనుకోగానే అక్షరకు వెంటనే విక్రమ్ను చూడాలనే కోరిక బలంగా పెరిగింది. అందుకే క్షణాలను లెక్కిస్తూ మౌనంగా ఉండిపోయింది. అప్పుడే శివాని నందిని వైపు చూసి తన ఫోన్ వైపు చూడమన్నట్టు సైగ చేసింది. నందిని నుదురు చుట్లించి ఫోన్ వైపు చూడగా అందులో, ధీరజ్ పేరెంట్స్ను దేవరంగర రమ్మని పిలిచావా అని మెసేజ్ ఉంది. ఎస్ చెప్పాను, మేబీ వాళ్ళు కూడా స్టార్ట్ అయి ఉంటారు అని రిప్లై ఇచ్చింది నందిని. అశ్వత్ వాళ్ళిద్దరి సైలెంట్ కాన్వర్జేషన్ను చూస్తూ, ఏంటో ఈ బంధాలు అనుబంధాలు, జనాలు వీటిల్లో చిక్కుకొని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. నాలా అన్ని బంధాలను తెంచుకొని ఒంటరిగా ఎదిగేవాడే సక్సెస్ చూస్తాడు. వీళ్ళలా బంధాల్లో చిక్కుకుంటే నేను కూడా ఎమోషనల్ ఫూల్ అయ్యేవాడిని అని మనసులోనే అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే, ఏ ఎమోషన్ రిలేషన్ లేకుండానే నువ్వు అక్షరను సేవ్ చేసావా అంటూ అతని లోపల నుండి అంతరాత్మ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఒక క్షణం తడబడి, అది తను ప్రెగ్నెంట్, ప్రాబ్లం అవుతుందని అంటూ ఏదో సర్ది చెప్పబోయాడు అశ్వత్. దాన్నే ఎమోషన్ అంటారా గుట్లే అని అంది అంతరాత్మ. కాదు కాదు, నాకు ఏ ఎమోషన్ లేదు అంటూ బుకాయించాడు అశ్వత్. అయితే హీరోలో వెళ్ళి ఆ అక్షరం ఎందుకు సేవ్ చేశావు అని మళ్ళీ అడిగింది అతని అంతరాత్మ. ఆ విక్రమ్ గాడు చెప్పాడని ఏదో సేవ్ చేశాను,
అని అన్నాడు అశ్వత్. దాన్నే రిలేషన్ అంటారు అని అంది అంతరాత్మ. అంటే ఏంటి, నేను కూడా ఎమోషనల్ ఫూల్ అయిపోతున్నానా అని అశ్వత్ అడగగానే, అందులో ఎలాంటి డౌటు లేదు. నువ్వు ఆల్రెడీ శివానికి పడిపోయినప్పుడే ఎమోషనల్ ఫూల్ అయిపోయావు అని అంతరాత్మ అనడంతో శివాని వైపు చూశాడు అశ్వత్. శివాని తన సిస్టర్ అక్షర ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ని గమనిస్తూ కూర్చుంది. అది చూసి తన మనసులోనే తల కొట్టుకుంటూ, ఈ పిచ్చిదానికి అక్షర అంటే ఎమోషన్, అయినా సిస్టర్ మీద అంత ప్రేమ ఉన్న శివాని ఐలాండ్లో ఉన్నప్పుడు ఎందుకు నిన్ను వదలను అక్షర, నిన్ను వదలను అని అంది? అసలు ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు అశ్వత్. ఇక అందులో మిగిలి ఉన్న ధీరజ్ మాత్రం చాలా ప్లెజెంట్ మైండ్తో రిలాక్స్ అవుతున్నాడు. బహుశా దేవనగరి వెళ్ళి వారసుడిగా బాధ్యతలు తీసేసుకుంటే ఆ ప్రశాంతత ఇక అతనికి ఉండకపోవచ్చు పాపం. అదే సమయంలో మరోవైపు తన ఇంట్లో నిద్రలేచిన లాస్య ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ విక్రమ్ గురించి ఆలోచిస్తోంది. ముందు రోజు వరుణ్ ఫోన్ చేయకపోవడంతో అతని ప్లాన్ ఫెయిల్ అయిందని ఆమెకు అర్థమవుతోంది. అందుకే నెక్స్ట్ ఏం చేయాలా అని థింక్ చేస్తుండగా ఆమె పేరెంట్స్, బ్రదర్ వచ్చి అప్పుడే లాస్య ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చింది లాస్య. విక్రమ్ విషయం ఏమైంది లాస్య అని స్ట్రైట్గా అడిగాడు ఆమె తండ్రి. జస్ట్ ఫ్యూ డేస్ డాడ్, ఆల్మోస్ట్ ఇక అతను నా చేతిలోకి వచ్చేసినట్లే అని కాన్ఫిడెంట్గా చెప్పింది లాస్య. ఆ మాట విని, మనకి ఎక్కువ టైం లేదు లాస్య, మన ఇంటిపై కంపెనీపై ఎన్ని అప్పులున్నా సరే అవన్నీ కప్పిపుచ్చి మనం సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నామని ఈ లోకాన్ని నమ్మిస్తున్నాం. ఆ విక్రమ్ని గుప్పెట్లో ఉంటేనే తెరచాటున ఉన్న మన అప్పులన్నీ తీరి నీ తమ్ముడి బిజినెస్ ఉంటుంది, లేదంటే మనం రోడ్డున పడతాం అని చెప్పాడు లాస్య తండ్రి. అవును డాడ్, బట్ విక్రమ్ను నేను చేసిన మోసం ఇప్పుడే కాకుండా పెళ్ళయ్యాక బయటపడి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు అదే నా కోపం వచ్చింది అని అంది లాస్య. ఇలాంటి కబుర్లు చెప్పకు లాస్య, అందంగా ఉంటావు. ఆ విక్రమ్ని నీ అందంతో ఎప్పుడో గుప్పట్లో పెట్టుకోవచ్చు. అది వదిలేసి తనని అక్కడ వదిలేసి ఇక్కడుండి నువ్వు చేసిందేముంది? మన బిజినెస్ని ఇంకాస్త అప్పుల పాలు చేశావు. ఇప్పుడు నా కొడుకు ఫ్యూచర్ ఏంటి అని అడిగింది లాస్య తల్లి. ఆ మాటతో చిరాగ్గా తల్లివైపు చూసి, నా ఫ్యూచర్ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా మమ్మీ అని అడిగింది. నీ గురించి ఆలోచించడానికి ఏముందక్క, నువ్వు సింగిల్, లైఫ్ అంతా ఓ జాబ్ చేసుకొని కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు, లేదా పెళ్లి చేసుకుంటే వాడే నేను చూసుకుంటాడు. పిల్లలు ఎలాగ పుట్టరు కనుక ఎవరినో పోషించడానికి లేదా ఫ్యూచర్ కోసం డబ్బులు ప్రాపర్టీస్ సేవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు అలా కాదు కదా అని అంటున్న తన తమ్ముడి వైపు అసహ్యంగా చూసింది లాస్య. ఆమె కళ్ళలో ఆ క్షణం కనిపిస్తున్న బాధను ఆ ఇంట్లో ఎవరూ లెక్క చేయలేదు. సరిగ్గా అదే టైంలో లాస్య ఫోన్ రింగ్ అయింది. తీసి చూస్తే ఆమె అసిస్టెంట్ నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసిన లాస్య అవతలి వ్యక్తి చెప్పింది విని, వాట్ అంటూ కూర్చున్న చోటు నుండి పైకి లేచింది. ఆమెను చూసి మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అవుతూ ఆమె వైపు చూశారు. ఇంతలో లాస్య అవతలి వాళ్ళు చెప్పింది విని చేతిలో ఉన్న ఫోన్ను అలానే వదిలేసి అయోమయంగా తన పేరెంట్స్ వైపు చూస్తూనే అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.